వాక్యాన్ని వినడానికి చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రేరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేర్చుకునే అంశంలోని ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే, ఓ గొప్ప మహానుభావుడు ఆ స్త్రీ కొరకు ప్రార్థన చేశారు. ఓ గొప్ప దైవజనుడు ఒక స్త్రీ కొరకు ప్రార్థన చేశారు. ఆ స్త్రీ ఎవరు? చాలామంది దైవజనులు చాలామంది కొరకు ప్రార్థన చేస్తారు, అందులో విశేషం ఏముంది, అంతేనా? చూద్దామన్నమాట. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లట్టును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకునుము. చాలండి, ఇక్కడ మనకు పేరు కనిపిస్తున్నది, ఆ పేరే నోవద్య. ఈమెవరు? ఈమె కూడా ప్రవక్త్రినే. అర్థమైందండి? ఈమె కూడా ఎవరు? ప్రవక్త్రినే. ఈమె గురించి కొన్ని మాటలు ఈరోజు నేర్చుకుందాం. ఈమె ఘనచరిత్ర ఏంటి అంటే, ముందే చెప్పుకున్నాం కదా, బైబిల్లో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్త్రినులు కూడా ఉన్నారు. ఈ ప్రవక్త్రిలలో మిరియాము గారు, దెబోరా గారు, అన్నా గారు, హుల్దా గారు, యెషయా గారి భార్య ప్రవక్త్రినే, అలాగే ఫిలిప్ గారి కుమార్తెలు మరియు నోవద్య. అయితే ఈ ప్రవక్త్రిలందరికీ డిఫరెంట్గా ఉంటుంది నోవద్య గారి చరిత్ర. దేవునికి మనుషులకు మధ్యవర్తులు. ఎలా అంటే, దేవుని నుండి సమాచారాన్ని మనుషులకు చేరవేసేవారు ప్రవక్తలు. ప్రవక్త్రి అయినా అంతే. దేవుని నుండి ఒక విషయాన్ని మనుషులకు చేరవేసే ప్రవక్త్రి కోసం నెహెమ్యా గారు ప్రార్థన చేస్తున్నారేంటి? మనం చదువుకున్న వచనంలోనే నా దేవా అని ప్రారంభించారు. ఎవరు అంటే, ఈ ప్రార్థన చేస్తుంది నెహెమ్యా గారు. ఏమండి, సాధారణమైన మనుషుల కోసం ప్రవక్తలు ప్రార్థన చేయాలి, అంతేనా? మన ప్రార్థన విని దేవుడు ఏ సమాధానం ఇస్తారో దాన్ని కూడా మళ్ళీ ప్రవక్తలు తెచ్చి మనకు చెప్పాలి. మన కొరకు వారు చేయవలసి ఉండగా నెహెమ్యా గారేంటి ఒక ప్రవక్త్రి కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే, ఇవిడ గొప్పదే, అందరికంటే ప్రత్యేకమైనది కూడా. అవునా? నిజంగా ఒక పని కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు అంటే, ఆ పని చేయగలిగిన సామర్థ్యం వారికి ఉంటేనే ఎంపిక చేస్తారు. మరలా చెప్తున్నా, నా వైపు చూడండి అందరూ. ఒక పనికి దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేశారు అంటే, దేవుడు ఎంపిక చేయడం అంటే రాత్రి కల్లో కనిపించే చెప్పాలనేం లేదు. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని చెప్తున్నప్పుడు, చెప్పబడిన వాక్యంలో ఏదైనా సన్నివేశం మనకి సంబంధించింది అయినప్పుడు, లేక దైవజనులు లాంటి వారు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండకూడదు, లేదా నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా ఏదో ఒక రూపంలో మనకు చెప్తున్నారు అంటే దేవుడు వారి ద్వారా మనకు ఆ విషయాన్ని తెలుపుతున్నారని. ఇప్పుడు దేవుడు ఏ పనికైనా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు అంటే, ఆ వ్యక్తికి అప్పటి వరకు ఒకవేళ నాకు ఈ కెపాసిటీ ఉందని వాళ్ళకి తెలియకపోయినా దేవుడు ఆ వర్తమానం చెప్పారు అంటే నేను చేయగలను అనుకోవాలి. అప్పుడు ఉదాహరణకి చెప్తాను మీకు. ఇర్మియా గారిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నారు. బాబు, నువ్వు వెళ్ళి నా తరపున ఇశ్రాయేలీలందరితో నువ్వు ఈ మాట ప్రకటించాలంటే, నేను చిన్నోడినండి, నేను బాలుడినండి, నేను ఎక్కడ చెప్తానండి అన్నారు. నువ్వు బాలుని అనుకో, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళలేదనుకో, నేను ఊరుకో నిన్ను అన్నారు. అయితే బాబు ఎందుకు వచ్చింది, వెళ్తానయ్యా చెప్తాను అని వెళ్ళి చెప్పారు ఆయన. అలాగే మోషే గారు ఉన్నారు. బాబోయ్, నాకు నోటి మాన్యం ఉందయ్యా నాయన, నేను వెళ్ళలేను అన్నారు. నువ్వే వెళ్ళాలి అన్నారు. 2 అధ్యాయాల చరిత్ర ఆయన చెప్పినా, నువ్వెవరిని పంపదలిచావో ప్రభువా వాళ్ళనే పంపు అన్నారు మోషే గారు. అప్పుడు దేవునికి కోపం వచ్చి, నేను ఎవరినో పంపాలనుకోవట్లా, నిన్నే పంపాలనుకున్నా, బయలుదేరు అన్నారు. అంటే వాళ్ళకి తెలుసు, నాకు ఇది లోపంగా ఉంది, అది లోపంగా ఉంది, నా వయసు లోపం, నా మాట లోపం అనే కారణాలు మనుషులుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ అవి దేవునికి పెద్ద కారణాలు కాదు. ఎలా అయినా వాడుకోగలరు, ఆయన ఎలా అయినా వాడుకోగలరు.
అలాగే మరియమ్మ గారిని తీసుకుందాం మనం. నేనా పురుషుని ఎరుగని దాననే, ఇది నాకు ఎలా సాధ్యం? లేదు, నువ్వే చేయాలి మరియా, కన్యకతో చేయించాలి పని. నేను ఈ తరం కన్యకల్లో నువ్వు నచ్చావు, నాకు నువ్వే చేయాలి అన్నారు దేవుడు. అయితే ప్రభువా, నీ దాసురాలను నీ చిత్తం చొప్పున నా జీవితంలో జరిగించు అన్నారు. అంటే అప్పటి వరకు వాళ్ళకి ఆ విషయాల మీద అవగాహన లేకపోయినా, అంత పెద్ద పనులు చేయగలిగిన సామర్థ్యం మాకుంది అనే విషయం వారికి తెలియకపోయినా, నువ్వు వెళ్ళాలి అన్న తర్వాత ఓకే మేము చేయగలమేమో, అందుకే దేవుడు సెలెక్ట్ చేసుకున్నారని చేశారు. కాబట్టే వాళ్ళని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అదే సాకులు చెప్పి నువ్వేదైనా చెయ్యి, నేను చావనైనా చస్తాను కానీ ఆ ఇశ్రాయేలు నడిపించడానికి వెళ్ళను అన్నారు అనుకోండి మోషే గారు, ఆయన మరోలా చెప్పుకునేవాళ్ళం మనం, అంతే కదా. కాబట్టి ఏ పనైనా సరే మన వరకు వచ్చింది అంటే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మన వరకు వచ్చింది వార్త అంటే ఆ పని మనం చెయ్యాలి అని దేవుడు మనకి ఇస్తున్న హెచ్చరికను తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రవక్త్రీలందరిలో కూడా నోవద్య గారు డిఫరెంట్గా ఉన్నారు. ఎందుకు, ఏంటి మీ జీవితం అంటే, ఈమెను దేవుడు ఒక ప్రవక్త్రిగా ఎంపిక చేశారు. మనకి బాగా తెలుసు అసలు ప్రవక్తలు అంటేనే ఏం చేస్తారు అంటే, 1 ప్రార్థన చేస్తారు, 2 వాక్యం చెప్తారు, 3 ప్రవచనం చెప్తారు, 4 చనిపోయిన వారిని లేపుతారు. ఇవన్నీ గతంలో చాలాసార్లు మాట్లాడుకున్న విషయాలు మనం. అబ్రహాము గారు తన భార్యను పంపినప్పుడు అబీమెలెకు గారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అతడు ప్రవక్త, అతన్ని అడుగు ప్రార్థన చేస్తాడు అన్నారు. అంటే ప్రవక్త ప్రార్థన చేయాలి. ఇక మనం బాప్తిస్మిచ్చే యోహాను గారి విషయం కానీ, ఎలీషా గారి విషయం కానీ తీసుకున్నప్పుడు కానీ, ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు కానీ, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. అంటే ఈ పనులన్నీ చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారిని దేవుడు ప్రవక్తలుగా ఎంపిక చేసుకుంటారు. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. అంటే ప్రవక్త ఏం చేయాలి? చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు. ఈ మాట పట్టుకోండి, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. అంటే ప్రవక్త ఖచ్చితంగా ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. ఇక మీకు తెలిసిందే, ఇక జనరల్గా ప్రవక్త అంటే ఏం చేయాలి? ప్రవచనం చెప్పాలి, అంతేనా? అదే చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. ఎందుకంటే వారు అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి అలా చెప్పారు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు. అలాగే మనకి తెలుసు, రాజుల 2వ గ్రంథంలో ఎలీషా ప్రవక్త నయమాను గారిని బాగు చేశారు కదా, దాన్ని బట్టి స్వస్థత చేయాలి. ప్రవక్త ఏం చేయాలి? స్వస్థత చేయాలి. అలాగే చనిపోయిన వారిని తిరిగి లేపాలి. ఇవన్నీ చేస్తే వారిని ప్రవక్తలుగా ఎంచేవారనమాట. కాబట్టి 1 ప్రార్థన చేయాలి, 2 వాక్యం చెప్పాలి, 3 ప్రవచనం చెప్పాలి, 4 స్వస్థత చేయాలి, 5 మరణించిన వారిని తిరిగి లేపాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? ప్రవక్తలు చేయాలి. అది పురుషులైనా స్త్రీలైనా ఖచ్చితంగా చేయాలి, అంతేనా? ఇప్పుడు చెప్పండి, మరి నోవద్య అనబడే ప్రవక్త్రి మనం చెప్పుకున్న లక్షణాలను బట్టి ఆమె ఎదుటివారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఆమె కొరకు నెహెమ్యా గారు ప్రార్థన చేస్తున్నారు. నా దేవా, ఇదిగో టోబియాని, సన్బల్లట్టుని, అలాగే నన్ను భయపెట్టాలని పొంచి ఉన్నటువంటి కొంతమంది ప్రవక్తలను, ముఖ్యంగా నోవద్యాను ప్రవక్త్రిని నువ్వు జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నారు. అదే కదా మనం చదివాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, నెహెమ్యా గారు ఎవరు? ప్రవక్త కాదు, యాజకుడా కాదు, మరెవరు? ఒక సాధారణమైన వ్యక్తి, మన భాషలో చెప్పాలంటే ఒక విశ్వాసి. నెహెమ్యా గారు ఎవరండి? ఒక సాధారణమైన విశ్వాసి.
ఇంకా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈయన రాజైన అర్తహషస్త దగ్గర ద్రాక్షారసాన్ని గిన్నెను అందించే వ్యక్తి. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు. అక్కడ అర్తహషస్త దగ్గర ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు నెహెమ్యా గారు. చెర తీసుకొని పోబడిన ఈ వ్యక్తి ఒక రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఎంత నమ్మకాన్ని సంపాదించకపోతే ఆ స్థాయికి వెళ్తాడు చెప్పండి. నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఏంటి అంటే, యోసేపు గారిని తీసుకున్నా, ఒక దానియేలు గారిని తీసుకున్నా, ఒక నెహెమ్యా గారిని తీసుకున్నా, వీళ్ళంతా బానిసలుగా పొరుగు దేశాలకు వెళ్ళి పొరుగు రాజుల దగ్గర ఉన్నతమైన స్థానాలను అధిరోహించారు. దానికి ఒకే ఒక్క కారణం, వారికి దేవుని పట్ల ఉన్న భయము, భక్తి, ముఖ్యంగా మనుషులకు నమ్మకాన్ని కలిగించిన వారు వీళ్ళండి. యోదయ దేశం నుండి వచ్చిన వారండి. వాళ్ళ మాట అంటే మాట తప్పరు అని ఎదుటివారు చెప్పుకునే స్థాయిలో బ్రతికిన వారు వీళ్ళంతా. అలాంటి వారిలో ఒక వ్యక్తే నెహెమ్యా గారు. ఇంకా చెప్పాలి అంటే నెహెమ్యా గారు రాజు దగ్గర ఎలాంటి ఉద్యోగము అంటే ద్రాక్షారసాన్ని అందించే ఉద్యోగం. రాజు ద్రాక్షారసాన్ని త్రాగాలి అన్నా లేకపోతే ఏదైనా తినాలి అన్నా డైరెక్ట్గా పెట్టరు ఆయనకి. ఎందుకు? శత్రువులు దానిలో అంటే వీళ్ళకి పనిచేసే వాళ్ళతో ఏదైనా కుమ్మక్కై రాజుని చంపాలి అనుకున్నప్పుడు, ఇక తినే పదార్థాలలో విషం ఇచ్చి చంపుతారేమో అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసేవారు తిన్న తర్వాతే దానిని రాజుకు పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఒకవేళ శత్రువులు ఎవరైనా అలా చేసుంటే అర్తహషస్ని చంపాలనుకుని మొదటికి ఎవరు చనిపోతారు కదా? అంటే రాజు ప్రాణానికి తన ప్రాణం అడ్డం వేయగలిగినంత నమ్మకాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే నెహెమ్యా గారు. ఇలాంటి ఒక వ్యక్తికి తన దేశం పట్ల, తన రాజ్యం పట్ల, తన గ్రామం పట్ల, తన యెరూషలేము పట్టణం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, ఇష్టం ఉన్నాయి. నెబుకద్నెజరు యెరూషలేము మీద దండయాత్ర చేసి 3 దఫాలుగా మొత్తం సర్వనాశనం చేసేశాడు. యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేములో ఉన్న బంగారు దేవాలయాన్ని, బంగారం మొత్తాన్ని కరిగించి మరి కాల్చి కరిగించి మరి పట్టుకుపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎజ్రా గారు నాయకత్వంలో, జెరుబ్బాబెలు గారి నాయకత్వంలో కొంతమంది వెనక్కి తిరిగి వచ్చి మందిరాన్ని తిరిగి ప్రారంభించారు. మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. మందిరం అయితే కట్టబడింది కానీ ప్రాకారాలు కట్టబడలేదు, అంటే ప్రహరీ కట్టబడలేదు. ఈ వార్త నెహెమ్యా గారికి తెలిసింది. యెరూషలేము అయితే కట్టబడింది కానీ తిరిగి ప్రాకారాలు కట్టబడలేదు కాబట్టి అక్కడ బలులు జరగట్లేదు అన్న వార్త తెలియగానే నెహెమ్యా గారు చాలా దుఃఖపడిపోయారు. అసలు నా పట్టణం ఏంటి, నా పట్టణంలో ఉన్న ఒకనాటి ఘనత ఏంటి, అది ఎలా వెలసిల్లింది, ఎంత వైభవంగా ఉండేది, ఈరోజు అందుకు వెలవెలబోయింది అని చాలా దుఃఖం వచ్చేసి మనసులో దానికోసం చాలా ఏడ్చారు ఆయన. మనోవిచారం కలిగిన వాడే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అడిగాడు, ఏంటి నువ్వు అలా ఉన్నావు, నీకేం జబ్బలేదు కదా, బాగానే ఉన్నావు కదా అంటే, ఎలా సంతోషంగా ఉంటాను రాజా, నా పితరుల సమాధులున్న పట్టణం పాడైపోతే అనగానే ఆ మాటలు విన్న తర్వాత ఇతని మంచితనాన్ని బట్టి, ఇతని నమ్మకాన్ని బట్టి తిరిగి యెరూషలేముకు వెళ్ళడానికి రాజు పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు యెరూషలేములో పాడైన ప్రాకారాలు కట్టడానికి తన ఉద్యోగానికి సెలవు పెట్టుకొని తన స్వదేశానికి తిరిగి వచ్చారు నెహెమ్యా గారు. నెంబర్ 1 పాయింట్ నెహెమ్యా గారి జీవితంలో మనం చూడాల్సింది ఏంటి అంటే, ఆ స్థానంలో మనం ఉంటే మన ఉద్యోగానికి సెలవు పెట్టి దేవుని పని చేయడానికి రాగలమా? ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరొకటి కావచ్చు, అంతేనండి. ఈయన పని ఎలాంటిది? ఏదో సైన్యంలో అలా తప్ప చేసుకుంటూ ఒక లేకపోతే ఏముంది మిగిలిన వాళ్ళు చూసుకుంటారు అనుకునే పనా కాదు కదా. రాజుకి ప్రతిరోజు రాజు రాణికి ద్రాక్షరసం అందించాలి కదా. ఆ ఉద్యోగానికి సెలవు పెట్టి కొన్ని దినాలు, సెలవు అంటే ఏదో ఒక్కరోజు ఇలా వచ్చి చూసి వెళ్ళిపోయేది కాదు కదా. ఆ దేశం నుండి ఈ దేశానికి రావాలి, ఇక్కడ పనిని పురమాయించాలి, పనివారు చేయడానికి కావలసిన సరుకులు అన్నీ అందుబాటులో పెట్టాలి, అన్నీ ఏర్పాటు చేసి పని చేయించి వెళ్ళాలి అంటే ఎక్కువ రోజులే కావాలి కదా. అన్ని రోజులు సెలవు తీసుకుని ఆ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని తన దేశానికి తిరిగి వచ్చాడు నెహెమ్యా గారు దేవుని పని చేయడానికి. ఇందులో అతని స్వార్థం ఏమీ లేదు. మందిరం కడితే బయట శిలాపలకాల మీద నెహెమ్యా గారి పేరు చెక్కుతారనో, లేకపోతే తరతరాలు ఆ పేరుని జ్ఞాపకం చేసుకుంటారనో, ఇలాంటి ఏ స్వార్థం లేదు. ఒకప్పుడు ప్రపంచ దేశాల మొత్తానికి యెరూషలేము అంటే దడ.
అమ్మో వాళ్ళ దేవుడా గొప్ప దేవుడు అండి బాబోయ్, ఆయన చేసిన కార్యాలు ఇంకెవరికి, ఎవరి జీవితాలలో ఎవరి చరిత్రలో ఏ జాతి ప్రజలు దేవుడు చేయలేదు అనుకునేంత గొప్ప చరిత్ర అది కదా. అలాంటి నా పట్టణము సర్వనాశనం అయిపోయిందే, నా పితరుల సమాధులున్న పట్టణము వెల్లవెల్లపోయిందే, నా వంతుగా నేనెంత చేయగలనో అంత చేస్తా అనుకుని వచ్చారు ఆయన. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు నెహెమ్యా గారికి ఎలాంటి సహకారం అందించాలో మీరు చెప్పండి. అయ్యో నీలాంటి వాడి కొరకే మేము ఎదురు చూస్తున్నామయ్యా, మేము ఇక్కడే ఉన్నాం కానీ ఆ బలుల్లో ఆ కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోలేకపోతున్నాము, దయచేసి దేవుడు మా కొరకే నిన్ను పంపాడేమో, నీకు ఎలాంటి సహకారం కావాలన్నా మేము నీకు అందిస్తాం, డబ్బులుగా ఇవ్వలేకపోవచ్చు కానీ పని చేపిస్తున్నావుగా, మేము ఈరోజు 2 రోజుల పని మేము చేస్తాం, లేకపోతే రోజు మేము పని చేస్తాం, మాకు ఆహారం పెట్టు చాలు, ఇలా ఏదో ఒక సహకారం అందించాలి అవునా. అయితే సహకారం అందించకపోగా ఎవరో కొందరు సహకారం అందిస్తే కూడా వాళ్ళను చెడగొట్టి పని జరగకుండా ఆపడానికి కంకణం కట్టుకున్నారు టోబియా సన్బల్లట్లు. ఇద్దరున్నారండి దుర్మార్గులు. ఆ ఇద్దరు కూడా పని చేయడానికి వచ్చిన ఆయనతోనూ పని చేయనివ్వకుండా పని చేసే ప్రజలను ఆటంకపరచడమే తమ జీవిత ధ్యేయంగా, ఇంకా చెప్పాలి అంటే అదే ఆహారంగా బ్రతికేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎంతో భయంకరమైన పరిస్థితులలో నెహెమ్యా గారు గోడ కట్టడానికి వచ్చారు. ప్రజల సహకారం లేదు, ఆర్థిక సహకారం లేదు. సహకారం లేకపోగా ఎదురు తిరిగేవారు, భయపెట్టేవారు, బాధ పెట్టేవారు ఎక్కువయ్యారు. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా నెహెమ్యా గారు ఎవరిని సంప్రదిస్తాడు చెప్పండి మీరు. దూరదేశంలో ఉండి స్వదేశానికి వచ్చాడు. ఇక్కడ నా అనుకున్న వాళ్ళు ఎవరు సహకరించినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరు? పాస్టర్ గారే. అయ్యగారి దగ్గరికి వెళ్దాము, ప్రార్థన చేయించుకుందాము, పని ఎలాగోలా సాగాలి కాబట్టి ప్రార్థన చేయమందామని అనిపిస్తుంది, అంతే కదా. వచ్చింది ఏ పని నిమిత్తం? అప్పుడు ఎవరు గుర్తొస్తారండి? పాస్టర్ గారే గుర్తొస్తారు. ఇప్పుడు ఆ రోజుల్లో పాస్టర్లు అంటే ఎవరు? ఇప్పుడు ప్రవక్తలే. ఇప్పుడు అలాంటి తరుణంలో పురుష ప్రవక్తలైన ప్రవక్త్రీనులైన నెహెమ్యా గారి గురించి తెలుసుకుంటే వెంటనే సంతోషంతో వచ్చి నెహెమ్యా గారిని చేర్చుకుని, మీలాంటి వారి కొరకే మేము ఎదురు చూస్తున్నామండి, మా వల్ల కావట్లేదు, ఇదిగో నెహెమ్యా గారు మీరు ఏం చేయదలుచుకున్నారో అది చేసేయండి, మేము మీ వెనక్కుంటాం, ఇక్కడ వాళ్ళు ఎవరు మిమ్మల్ని బెదిరించకుండా మేము కాపాడుతామని చెప్పాలి. అలా చెప్పకుండా ఆయనను బెదిరించడానికి వీళ్ళు ఏమేం చేశారో ఇప్పుడు మనం చదువుకుందాము. ఆ చేస్తున్న పనులను చూసి నోవద్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నెహెమ్యా గారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? నన్ను భయపెట్టడానికి, నన్ను ఈ పని చేయనీయకుండా ఆటంకపరచడానికి టోబియా సన్బల్లట్లతో పాటు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ముఖ్యంగా నోవద్య ప్రవక్త్రి ఉంది. ప్రవక్తల పేర్లు రాయలేదు అక్కడ, ఎదురు తిరిగిన ప్రవక్తల పేర్లు, కానీ ప్రవక్త్రి పేరు రాశారంటే ఇప్పుడు ఆలోచించాలి. తప్పు చేయించడానికి ఒక ప్రవక్త్రికి ఉన్న ధైర్యం, అంతేనా? ఈవిడ ఒక ప్రవక్త్రి అయినప్పుడు ప్రార్థన చేసి, నెహెమ్యా గారు మీరు మంచి ఉద్దేశంతో వచ్చారండి, మంచి పని చేస్తున్నారు, మీకు ఏం ఆటంకం లేదు, ఏ ఆటంకం ఉన్నా ఇక్కడ మేము ఉన్నాం, దేవుని తరపున మేము నిలబడతాం, మీరు చేయండి, మీరు ఎన్ని రోజులు సెలవు పెట్టుకొని వచ్చారో అన్ని రోజులు చేయండి, మీకు ఒకవేళ సెలవు లేకపోతే మీరు వెళ్ళిపోండి, మీరు ముగించలేని పనిని మేము అని చెప్పాలి. అలా చెప్పకుండా వీళ్ళు ఏం చేశారో 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక్కొక్కటి చదువుకుంటూ మనం ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయము 10వ వచనం నెహెమ్యా గ్రంథము. అటు తరువాత మెహతబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షమాయా ఇంటికి వచ్చి తిని. ఎవరు? నెహెమ్యా గారు. నెహెమ్యా గారట షమయా అనే వ్యక్తి ఇంటికి వచ్చారట. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతను ఆల్రెడీ నిర్బంధంలో ఉంచేశారు. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గర్భాలయములోనికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా, లోపల నిర్బంధించబడిన వ్యక్తి బయటకు రాకుండా ఏం చెప్తున్నాడంటే, నెహెమ్యా గారు మిమ్మల్ని చంపడానికి చాలామంది కుట్ర పన్నారండి, మిమ్మల్ని ఎలాగైనా చంపేస్తారు, కానీ ఒక పని చేయండి, లోపలికి రండి, మన ఇద్దరం కలిసి దేవాలయపు గర్భగుడిలోనికి వెళ్ళి దాక్కుందాం అంటున్నాడు. ఈ మాట బయటకు వచ్చి చెప్పాలా, లోపలుండి చెప్పాలా? నిర్బంధింపబడి ఉంటే ఇప్పుడు ఎటు వెళ్ళాలన్న ఇబ్బందే కదా, అంతేనా? కానీ ఏం చెప్తున్నాడు?
మీరు రండి, మనం ఎక్కడికి వెళ్దాం? అక్కడ చదివారు కదా, దేవుని మందిర గర్భాలయంలోనికి వెళ్ళి దాక్కుంటే అక్కడికి ఎవ్వరు రారు, మనం క్షేమంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. నిజంగానే ఆపదలో ఉన్న వ్యక్తికి, ఏంటి నన్ను చంపాలనుకుంటున్నారా, నా మీద ఇంత కుట్ర పన్నారా, మంచి పని చేశారండి బాబు, ముందే నాకు చెప్పారు, పదండి 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 అనాలి కదా. ఎవరికైనా ప్రాణం అంటే అంతే కదండి, కాదా? చంపండిరా అంటారా? ఏదో టంగుటూరి ప్రకాశం గారు అప్పుడు అన్నారులే, కానీ ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ దాక్కుంటున్నాం అనేది ముఖ్యం కాదు. దాక్కున్నామా లేదా, మన ప్రాణాన్ని రక్షించుకున్నామా లేదని మాత్రమే ఆలోచిస్తాం. కానీ నెహెమ్యా గారు ఒక మంచి ఉద్దేశంతో దేవుని పని చేయడానికి వచ్చారు కాబట్టి ఆయనకు వెంటనే బుర్ర వెలిగింది. ఏమని వెలిగింది? ఇతడు నిజంగా నన్ను దాచిపెట్టి నన్ను క్షేమంగా ఉంచాలనుకుంటున్నాడా, నన్ను ఇరుక్కుని పెట్టి నన్ను చంపాలనుకుంటున్నాడా అని సందేహం వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్పనా? మందిరములోని గర్భాలయ గుడిలోనికి యాజకుడు తప్ప, ప్రధాన యాజకుడు తప్ప ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్తే ఇక రారు తిరిగి. ఇప్పట్లాగా 4 సార్లు గద్దించి ఖండించి వదిలిపెట్టే పరిస్థితులు కాదు. అప్పుడు వెంటనే పనిష్మెంట్లు ఉండే కదా. మందిరంలోనికి సేవ చేయడానికి అది కూడా పరిశుద్ధ స్థలము వరకే యాజకులు వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు కూడా ధైర్యంగా వెళ్ళడు, నడుముకు గంట కట్టుకొని వెళ్ళాలి, తాడు బయటికిచ్చి. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన యాజకుడు దేవునికి వ్యతిరేకమైనది ఏమైనా చేస్తే అక్కడే చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని తేవడానికి మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు కదా. ఈ గంట కట్టిన తాడు బయట మోగకపోతే తాడు పట్టుకొని బయటకు లాగాలి తప్ప వీళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. అంత కఠినమైన పరిస్థితులు ఉండేవి ఆ రోజు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళే చోటుకి ఇప్పుడు మనం దాక్కోడానికి వెళ్దాం అనగానే వెంటనే అర్థమైపోయింది, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని అర్థమైపోయింది. ఏం జరిగిందట? 11వ వచనం. ఇప్పుడు నెహెమ్యా గారు వెంటనే అసలు భలే అనిపిస్తుందండి. ఇక్కడ ఎంత స్పీడ్గా ఆయన ఆన్సర్ చెప్పారు అంటే, నేను నా వంటి వాడు పారిపోవచ్చా? పారిపోవడం కోసమా నేను వచ్చింది? ఆయన అంటాం చూడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చా అంటే మిగిలిన పారిపోవచ్చా? పారిపోవచ్చేమో, కానీ ఇలాంటివన్నీ ఉంటాయని తెలిసే కదా నేను వచ్చాను ఇక్కడికి. ఇలాంటివి ఉండడం సహజమే కదా. కానీ ఇలాంటి సందర్భంలో మరణానికి భయపడి నేను పారిపోతే నా జీవితంలో మరణం రాదా? అసలు దేవుని చిత్తం లేకుండా నాకు మరణం సంభవిస్తుందా? కాదు కదా అని వెంటనే తెలివిగా షమయ్య గారికి చెప్తున్న సమాధానం ఏంటి అంటే, నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపను అంటిని. అసలు నాలంటాడు వెళ్ళొచ్చా? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నావో తెలుసా? ఎక్కడికి వెళ్దామంటున్నావో తెలుసా? వెళ్ళకూడని స్థలములోనికి వెళ్దామంటున్నావంటే నువ్వు నా క్షేమం కోరైతే కాదు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది మనల్ని ప్రేమిస్తున్నట్లే నటిస్తారు, మన మేలు కోరి మాట్లాడుతున్నట్లే అనిపిస్తారు, కానీ మనల్ని మరణానికి చేరుస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళంటే ఇది ఇలాంటి వాళ్ళే, షమయ్య గారి లాంటి వాళ్ళు. అలాంటి సందర్భంలో ఎదుటివారు మాట్లాడుతున్నది ఏ మాట అని యుక్తిగా ఆలోచించాలి అంటే దైవ జ్ఞానం ఉండాలి మనకి. ప్రాణం వరకే ఆలోచిస్తే నెహెమ్యా గారు కూడా వెళ్ళిపోవాలి, వెంటనే చనిపోయేవారు ఆయన. కానీ ప్రాణమా, నేనేం నా సొంత పని నిమిత్తం రాలేదే, నా సొంత పని నిమిత్తం రాలేదే, ఎవరో నన్ను బ్రతిమలాడితే రాలేదే, నేను ఇష్టపూర్వకంగా నా దేవుని పనిని చేయడానికి నేను వచ్చినప్పుడు నా ప్రాణం మీద నాకు ఆశ ఎందుకు? అది ఆ పని ముగించాలి నేను అనుకుంటే దేవుడు నాకు ఆయుష్నిస్తారు, లేదు అనుకుంటే ఏం జరగాలో నా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. కానీ పిరికివాడిలా నేను పారిపోను, పిరికివాడిలా నేను పారిపోను. అందుకే పిరికి వారికి పరలోకంలో చోటు లేదు. మరి ఎక్కడుంది? ఎక్కడుందండి పిరికి వారికి? మన ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా, మొట్టమొదటి పేరే పిరికివారు. 21:8 చదువుతాం మనం, రెండవ మరణానికి అర్హులవుతారని. ఇదిగో ఇక్కడ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించగలిగితే, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అనడానికి ఇదిగో నెహెమ్యా గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ సమయంలో ప్రాణాన్ని లెక్క చేయట్లేదు ఆయన. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దేవునికి వ్యతిరేకమైన పనిని మాత్రం నేను
చెయ్యను అని చెప్పి నాలంటోడు పారిపోవచ్చా? నాలంటోడు భయపడొచ్చా? అది ప్రాణం కొరకు అని షెమయా గారిని ఎదురు ప్రశ్న వేస్తున్నారు ఆయన. అంటూ ఆయన ఏం చెప్పారు చూద్దాం. 12వ వచనం. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, ఎవరిని? షెమయా గారిని. అతని పంపలేదనియు, టోబియాయును సన్బల్లట్టును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఎందుకు ఆ వ్యక్తి అలా చెప్పాడో కూడా ఈయన తేటగా గమనించేశారట. ఎందుకు చెప్పాడు? టోబియా సన్బల్లట్లు డబ్బులు ఇచ్చారట, లంచం ఇచ్చారట. ఎవరికి? షెమయా గారికి. ఏమని? ఇదిగో అలా ఇలా పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ చనిపోవడానికి అవకాశం లేదు, తప్పించుకుంటాడు. కానీ ఒకే ఒక్క మార్గం ఉంది, మందిరంలోనికి తీసుకొని వెళ్ళిపో. ఎక్కడికి తీసుకెళ్ళిపో? మందిరంలోనికి తీసుకెళ్ళిపోతే ఎవరు చంపక్కర్లేదు. ఇక ఎవరు చంపక్కర్లే. ఎవరు చంపుతారు? దేవుడే చంపేస్తాడు. అవునా? ఇలాంటి సలహానే ఇచ్చారండి చరిత్రలో ఒక వ్యక్తి. బాలాకు గారు పిలిపించుకున్నారు బిలాము గారిని. బాబోయ్, నా తరపున ప్రార్థన చేయి, ఇశ్రాయేలీయులందరినీ శపించేసేయి, నేను ఇలా గెలవలేను అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా బిలాము గారు శాపాలే పలుకుతున్నారు. కానీ దేవుడు దానిని బయటకు వచ్చేటప్పటికి ఆశీర్వాదంగా మార్చేస్తూ వచ్చారు. ఇక చేసేది లేక వెళ్ళిపోతూ 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 బిలాము గారు బాలక్ గారికి ఒక అగ్గిపొల్లేసి వెళ్ళిపోయారు. ఏమనంటే, ఇదిగో మనమంటే చంపలేము, మనమంటూ శపించలేము, మన వల్ల కాదు. కానీ దేవుడే వాళ్ళని చంపాలి అంటే మాత్రం ఒక చిన్న ట్రిక్ ఉంది, చెప్తాను విను. అదేంటంటే, మోయాబీలకు ఎదురుగా వచ్చారు కదా ఇశ్రాయేలీలు, వాళ్ళని చూసి వీళ్ళు మోహించేలా వాళ్ళు అందంగా తయారవ్వాలని చెప్పు. ఆ అందగత్తెని చూడగానే ఇశ్రాయేలీలు మోయాబీరాండతో వ్యభిచారం చేస్తారు. దేవునికి వ్యభిచారం నచ్చదు. వీళ్ళు ఎప్పుడైతే ఆ స్త్రీలతో వ్యభిచారం చేశారో మోయాబీరాండ్రు ఏం చేస్తారంటే పిలుస్తారు. బలి ఇచ్చినప్పుడు బలి ఇచ్చిన ఆహారాన్ని తినడానికి. వాళ్ళ మీద ఉన్న మోసుతో బలి ఇచ్చినవి తినడానికి కూడా వెళ్ళిపోతారు. దేవునికి నచ్చింది ఈ రెండే, వ్యక్తిగతమైన వ్యభిచారము, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యభిచారం. ఈ పని కనుక నువ్వు చేయించగలిగితే నువ్వు సైలెంట్గా చేతులు కడుక్కొని కూర్చో, దేవుడే చంపేస్తాడు వాళ్ళని చెప్పాడు. అప్పుడు అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది మాట, చూపిస్తాను ఒకసారి. సందర్భం వచ్చింది కదా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి వచ్చినది. పెర్గము సంఘంతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఇది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, ఈ మాట పట్టుకోండి, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బాలాకునకు బిలాము గారు ఏం బోధ చేశారట? జారత్వం చేసేలా ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డు. నువ్వే ప్రయత్నం చేసి వాళ్ళతో వ్యభిచారం చేయించగలవో చేయించేయి. వ్యభిచారం చేసిన తర్వాత అసలు ఇంటి కడుపులో చల్ల కదలకుండా కూర్చో, ఎంతమంది చనిపోతారో చూసుకో అన్నారు. అప్పుడే కదండి 24,000 మంది చనిపోయారు. మామూలుగా 24,000 మందిని వీళ్ళు చంపడం అయితే కష్టమయ్యేదేమో. ఎందుకంటే ఇశ్రాయేలీలు బాగా విస్తరించిపోయారు, మిడతల దండులా ఉన్నారు. అది చూసే భయపడ్డాడు బాలకు. కాబట్టి ఒక తప్పుడు సలహా ఇచ్చి ఆ రోజు నాశనానికి కారకులయ్యారు. ఒక మాట చెప్పాలంటే బిలాము గారు. అందుకే ఆ తర్వాత ఆయన కూడా మోయాబీలతో పాటు ఖడ్గంతో చంపబడతారు. ఇక్కడికి వస్తే టోబియా సన్బల్లట్లు బిలాము గారిలానే ఉన్నారు. వాళ్లకు తోడుగా కొంతమంది ప్రవక్తలను కొంతమంది ప్రవక్త్రీలను, ముఖ్యంగా నోవద్య గారిని దగ్గర పెట్టుకున్నారు. అంటే ప్రజల దృష్టిలో ఎలా ఉంటారు ఇప్పుడు వీళ్ళు? టోబియా సన్బల్లట్లు. టోబియా గారి వెనకాల 10 మంది ప్రవక్తలు ఉన్నారు. దేవుని దగ్గర నుంచి కనుక్కొని మాత్రమే ఆ పని చేస్తారు. నెహెమ్యా గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఊరికి అనుకున్నారా? దేవుడే వద్దన్నాడంట, నెహెమ్యా వచ్చి కావాలని చేస్తున్నాడంట. అదే మన ప్రవక్తలు లేరు, వాళ్ళ పక్కన ప్రవక్తలు ఉన్నారు కదా. ప్రవక్తలు ఉంటే ఏం చెప్తారు? దేవుని దగ్గర నుంచి అడిగి చెప్తారు. కాబట్టి మంచే అనే ఒక అభిప్రాయాన్ని మనుషుల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు టోబియా సన్బల్లట్లు. ఇప్పుడు ఈ కుట్రలో ఒక మాట చెప్పాలంటే, షెమయా గారిని నెహెమ్యా గారితో దేవాలయంలోనికి పంపించే కుట్రలో ప్రవక్తలున్నారు, ప్రవక్త్రి అయిన నోవద్య గారు ఉన్నారు, టోబియా సన్బల్లట్లు ఉన్నారు. షెమయా గారు ఇక్కడ మనం ఆలోచిస్తే దేవాలయ మందిరంలోనికి వెళ్ళమంటున్నది ఒక్క నెహెమ్యా గారిని మాత్రమే కాదు, తాను కూడా వెళ్ళాలి. ఇప్పుడు తాను కూడా వెళ్తే తాను కూడా చనిపోతాడనే విషయం తనకు తెలుసుగా. అంటే మరణానికి సిద్ధపడి బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరు అంటే ఎంత లంచం తీసుకున్నాడో. మాటే చెప్పేటప్పుడు కొంచెమే తీసుకుంటాం కదండి, క్రియ చేసేటప్పుడు
కొంచెం ఎక్కువ తీసుకుంటాం. చివరికి మన ప్రాణమే పెట్టేటప్పుడు లక్షల లక్షల కోట్లు తీసుకుంటాం. ఇప్పుడు ఈ రోజుల లెక్కలైతే అతనికి తెలుసు, మరి నువ్వు ఒక్కడవే వెళ్ళి దాక్కుంటే వెళ్ళడు కదా, షమయ నువ్వు కూడా వెళ్ళాలి అంటే ఇప్పుడు నువ్వేమవ్వాలి, నీకు నువ్వు చనిపోవాలి. మీకు ఈ సందర్భంలో రాజీవ్ గాంధీని చంపిన అమ్మాయి మీకు గుర్తుకు రావాలి. ఏదో తానునా అనే అమ్మాయి ఫస్ట్ మానవ బాంబు పెట్టుకున్నది ఆమెనట. తనకు తాను అంటే ఆ బాంబు పేలుల్లో ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ చనిపోవాలి, తాను చనిపోతుంది. అలా బలైపోయింది. అంటే ఏంటి అక్కడ ఏంటంటే రకరకాలు, ఒకటి ఆ వ్యక్తి మీద ఉన్న కోపం కావచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, వారు తీసుకున్న డబ్బులు కావచ్చు. ఇక్కడైతే షమయ గారికి లంచం ఇచ్చారు అంటే ఇప్పుడు షమయ గారు అనుకుని ఉంటారు, నేను పోతే పోయేలే, నా భార్య పిల్లలన్న సంతోషంగా ఉంటారు, బోల్డ్ డబ్బులు నేను వీళ్ళ కోసం కూర్చిపోతున్నాను కదా, వాళ్ళకి మేలే చేస్తున్నానులే అనుకున్నాడు. కానీ ఇక్కడ రెండో విషయాన్ని గమనించలేకపోయాడు. నేను పోతే పోయాను అనుకుంటున్నాడు, కానీ నాతో పోతున్న వ్యక్తి మాత్రం దైవ సంబంధమైన వ్యక్తి అనే సంగతిని మరిచిపోయి మాట అయితే చెప్పేశాడు. కానీ అతను చెప్పడానికి కారణం ఏంటి అంటే టోబియా, సన్బల్లెట్టు, ప్రవక్తలు, ముఖ్యంగా అంటే పురుషులతో ధీటుగా చెడు పని చేయడానికి సాహసిస్తున్న స్త్రీ నోవద్య. నిజంగా ఇలాంటి స్త్రీలు నాకు అనిపించింది, చరిత్రలో యెజబేలును మనం భయంకరమైన స్త్రీగా చెప్పుకుంటాం, మనుషుల ప్రాణాలు తీయడానికి, నాబోతు గారిని చంపడానికి ఆహాబు గారికి సహాయం చేసింది ఎవరు, అసలు ఆలోచన పుట్టించింది ఎవరు, యెజబేలే కదా, అవునండి. యెజబేలు కూతురు ఎవరు, అత్తల్య. ఆమె ఎలాంటిది, తన గర్భాన పుట్టిన పిల్లలను కూడా చంపేయడానికి వెనుతిరగని స్త్రీగా, భయంకరమైన స్త్రీగా కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో హేరోదియా, వీళ్ళకి ఏమాత్రం తీసిపోదు నోవద్య. ఇంకా చెప్పాలంటే యెజబేలు అన్యురాలు, ఎత్బయలు కుమార్తె, బయలును ఆరాధించే కుటుంబంలో నుంచి వచ్చింది. అవే తన కూతురు అతల్యాకి నేర్పుంటుంది, ఆమె కూడా అన్ని ఆచారాలతో బ్రతుకుంటుంది. హేరోదియా దేవుని ఎరుగనిదే, వాళ్ళందరూ దేవుని ఎరుగని వారు కాబట్టి ఒకవేళ చేసిన ఏమోలే దేవుడు అంటే తెలియదు కాబట్టి చేశారులే అనుకుంటాం. మరి ఈమె దేవుణ్ణి ఎరిగిన ఆమె, ఇంకా చెప్పాలి అంటే ఒక ప్రవక్త్రి, అంటే దేవుని పేరు చెప్పుకొని, దేవుని పేరు పెట్టుకొని, దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటూ కూడా మనుషులను మోసం చేసి మనుషులను నాశనానికి నడిపేవారు పురుషులే కాదు, స్త్రీలు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నారు. ఎంత భయంకరమైన స్త్రీనో మీరు ఆలోచించండి ప్రియులారా. పురుషులు చేస్తే అది వేరు, అంటే చేయమని నా ఉద్దేశం కాదు, కానీ అంతమంది పురుషులలో ఒక్క స్త్రీ. అందుకే గారు సొలొమోన్ గారు చెప్పారు, 1000 మంది పురుషుల్లో అంటే ఈ కేటగిరీ కూడా ఉన్నారనమాట ఆయన దృష్టిలో. వ్యభిచారమే కాదు, లంచాలిచ్చి మనుషులను పాడు చేసే వారిలో 1000 మంది పురుషులు ఒక స్త్రీ ఉంటుందట. ఆ ఒక్క స్త్రీయే నోవద్య గారు ఈరోజు మనం చెప్పుకునే పాటల్లో. అంటే ఎంత భయంకరమైన క్యారెక్టర్ ఆవిడది మీరు ఆలోచన చేయాలి ప్రియులారా. ఏం చేశారు ఆమె, సహకరించింది చాలు, బాగా వినండి నా మాట. ఈమె ఏం చేసింది, షమయాకి లంచమిచ్చి నెహెమ్యా గారిని చంపడానికి ఒక ప్రవక్త్రిగా ఆమె చేయి కూడా దుర్మార్గుల చేతులతో కలిపింది. ఇక్కడ నెహెమ్యా గారు ప్రార్థన చేస్తూ ఈమె పేరుని ప్రత్యేకంగా వాడారు అంటే మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇక్కడ నన్ను భయపెట్టాలనుకున్న వాళ్ళందరూ అనలేదు, నన్ను భయపెట్టాలనుకున్న ప్రవక్తలు నోవాద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నారంటే నోవద్య గారి వలన ఎంత బాధ అనుభవించుంటారో నెహెమ్యా గారు. అంతేనా? ఆడవాళ్ళ వలన బాధే, ఎందుకో చెప్పనా, మగాళ్ళతో మగాళ్ళు పోటీ పడ్డారనుకోండి, మగాళ్ళే కాబట్టి పెద్ద గొడవ ఉండదు. ఏ తప్పు చేయకపోయినా ఆడవాళ్ళు వచ్చారనుకోండి, ఒక్క అబద్ధం ఆడితే చాలు సిమెంట్తో గోడ కట్టినట్టు ఉంటుందట. అందుకే గట్టిగా మాట్లాడాలన్నా భయం, అది కాదు ఇది చెప్పాలన్నా భయం. అందుకే ఈమెను వాడుకున్నారేమో వాళ్ళు, అందుకే ఈమెను వాడుకున్నాడు. మనం ఇంతమంది ఉన్నా ఒక్క ఆడపిల్ల మన మధ్యలో ఉంటే చాలు, మనం అనుకున్నవన్నీ చాలా ఈజీగా జరిగిపోతాయి అనిపించి ఉండొచ్చు. అందుకే నోవద్య గారిని పెట్టుకున్నారు. ఈమె కూడా వారికి పూర్తిగా సహకారాన్ని అందించింది. ఏమండి ఒక్కసారి చెప్పండి, దేవుడు ఎంపిక చేసుకున్నది నోవద్య గారిని చెడు పనులు చేయడానికా, చెడు పనులు చేసేవారికి సహకరించడానికా, మంచివారిని చంపడానికా? అసలు ఈ పని ఆమెకు తగునా? ఒక స్త్రీగా తగునా? దేవుణ్ణి ఎరిగిన ఆమెగా తగునా? ప్రవక్త్రిగా ఆమెకు తగునా అంటే కానే కాదు. ఈమె ఇంకేం చేసిందట చదువుదాం.
13వ వచనం, ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకుని నా మీద నిందమోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. వెంటనే నీకు అర్థమైపోయి, నేను గనక ఈ పని చేస్తే నేను పాపము చేసిన వాడనవుతాను, దేవాలయంలోనికి వెళ్తే ఆజ్ఞను అతిక్రమించిన వాడనవుతాను, పాపము చేస్తే పాపం వల్ల వచ్చి జీతం మరణం, కాబట్టి నాకు తెలియకనే నేను మరణంలోనికి వెళ్ళిపోతాను అనిపించిన వెంటనే అసలు ఇంతలా అతను నాకు ఇలా చెప్పడానికి కారణమేంటి అని ఆలోచించారు. ఎవరు? నెహెమ్యా గారు. అతను నా మీద ఇలా చెప్పడానికి కారణం ఏంటి? నిజంగా అతని మనసు అలాంటిదేనా, లేక నాకు ఇలా చెప్పమని ఎవరైనా అతనికి ప్రేరేపించారు అతనిని అని ఆలోచించినప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నాయి అన్నీ ఒక్కొక్కటి. ఓకే, నేను వచ్చిన రోజు నుండి నాకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? టోబియా సన్బల్లట్టు. టోబియా సన్బల్లట్ల ప్రక్కన ఉంటుంది ఎవరు? ప్రవక్తలు. ఒక ప్రవక్తలేనా? ఓకే, నోవద్య కూడా ఉంది ఇందులో. కాబట్టి వీళ్ళందరూ కలిసి నా మీద నింద మోపి నాకు భయమును పుట్టించి నా మీద చెడు వార్తలు పుట్టించి నన్ను చంపడానికి వీళ్ళు ప్రయత్నం చేసి ఇవన్నీ నెరవేరుట కొరకు ఆ వ్యక్తికి లంచం ఇచ్చారు. ఏమిచ్చారు? లంచం. అందుకే దేవుడు ధర్మశాస్త్రంలో ముందే చెప్పిన మాట, లంచం తీసుకోవచ్చండి? తీసుకోకూడదా? లంచం తీసుకోకూడదా? లంచం ఎప్పుడు ఇస్తారండి? మనం ఏదైనా పని చేస్తేనేగా కాదండి, మనం పని చేస్తే కదా. ఊరికే మనతో అసలు ఏం పని లేకుండా మనకు వచ్చి ఎవరు లంచం ఇస్తారేంటి? ఇస్తారా? చెప్పరేంటమ్మా? మనకి వాళ్ళకి ఏం పని లేదండి. నేనే ఉన్నాను, నాకు రజనీతో ఏం పని లేదు, కానీ నేను వెళ్ళి 10 లక్షలు ఇచ్చి ఇక ఉంచుకో అంటాను ఊరికే అన్నో. 10 లక్షలకు తగ్గ పనేదో చేయించుకోవాలి. ఆ పని కూడా సక్రమంగా అయితే కూడా అంత ఇవ్వను. అవతాలోడిని ముంచేయాలి, నాకు న్యాయం జరగాలి అనుకుంటా. అది అన్యాయమని నాకు తెలుసు, కానీ అన్యాయాన్ని న్యాయంగా మార్చాలి కాబట్టి 10 లక్షలు ఇస్తున్నా. దీన్ని ఏమంటారు? లంచం అంటారు. అందుకే లంచాన్ని గురించి దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 8వ వచనం. లంచము మరి ఇప్పుడు అందరు చేసేది అదేగా. నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళలో, వ్యాపారాలు చేసేవాళ్ళల్లో వాళ్ళ జీతం 10 రూపాయలు ఉంటుంది, లంచం నన్ను అడిగితే 100 ఉంటుంది. అందుకే 100 వచ్చేది కాబట్టి 10 రూపాయలైనా ఉద్యోగాలు చేరిపోతూ ఉంటారు, ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో. అవునా కాదా చెప్పండి? ఏమండి మరి మీ చిన్న జీతం కదండి, ఇది మీకు ఎలా సరిపోద్ది అంటే పైకా డబ్బులు బాగా వస్తాయండి. ఎందుకు వస్తున్నాయి పైకా డబ్బులు? ఎంత వస్తున్నాయి? జీతం కంటే ఎక్కువండి. అందుకే జీతంతో పెట్టుకోరు వాళ్ళు. ఇలాంటి చేస్తామని తెలిసే దేవుడు ఏనాడో చెప్పారు, లంచం వద్దు. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే లంచం తీసుకోవద్దు. నువ్వు కష్టపడిన దానికి కష్టపడింది తీసుకో, అది నీకు మిగులుతుంది. ఒకవేళ నువ్వు కావాలని లంచం తీసుకున్నావా, నీకు మిగలదు సరికదా, అది నీకు పాపంగా మారుతుంది. నువ్వు సంపాదించిన దానికి డబ్బలు రేపు నీ పిల్లలు ఆ ప్రతిఫలాన్ని అనుభవించాలి. మంచి అయినా వాళ్ళు అనుభవించాల్సిందే, చెడైనా ఫలితం అనుభవించాల్సిందే. ఇవాళ నేను బాగా లంచం తీసుకుని వెనకాల వాడికి సంపాదించాలనుకుంటున్నావా, రేపు వెనకాల వాడికి నువ్వు సంపాదించేది శాపాన్ని తెలుసా? వెనకాల వాడికి నువ్వు సంపాదించేది ఏమనుకున్నావు? ఎదురుగా కనిపించేది డబ్బు, కానీ నీకు తెలియకుండా సంపాదించేది ఏంటో తెలుసా? శాపం. ఎందుకంటే అవతలాడు ఉస్సూరుమంటాడు కదా, వాడికి న్యాయం జరగాలి. న్యాయాన్ని త్రిప్పివేయడానికి నువ్వు లంచం ఇచ్చావు. న్యాయం జరగవలసిన వాడికి అన్యాయం జరిగినప్పుడు వాడు ఊరుకుంటాడా? దేవునికి మొరపెట్టడా? దేవుడు ఊరుకుంటాడా? వినడా? వాళ్ళ మొర వినడా? విని ప్రతిఫలం ఇస్తే ఎవరికి నష్టం? లంచం తీసుకున్న నీకు, లంచం ఇచ్చిన వాడికి కూడా. ఇద్దరికీ పనిష్మెంట్ ఉంటుంది. అందుకే లంచం తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? ఒకవేళ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారండి, వాళ్ళు ప్రేమించే ఇచ్చారండి, నేను డిమాండ్ చేయలేదండి, వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకున్నాననే సాకులు చెప్పకు. నువ్వు రూపాయి తీసుకున్నా సరే ఆయన దృష్టిలో అది లంచమే. నువ్వు రూపాయి, అది వాళ్ళైతే అదే పనికి 100 తీసుకుంటున్నారండి, నేను రూపాయి తీసుకుంటున్నాను అనుకో, 100 ఎంతో రూపాయి కూడా అంతే ఆయన దృష్టిలో, అంతే. ఒకళ్ళు 100 తీసుకున్న వాడికి 100 రెట్లు ఉంటుంది పనిష్మెంట్. నువ్వు రూపాయి తీసుకున్నావు కాబట్టి ఇంకో రూపాయి ఉండొచ్చు. ఎంతకు తగ్గ పనిష్మెంట్ అంతే ఉంటుంది, అది మర్చిపోవద్దు. అది మాత్రం వాస్తవం. ఎందుకు అంటే అక్కడ రాయించారు దేవుడు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగచేసి
నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. అందులో కూడా లాజిక్లు వెతికి మరి మిమిక్రీలు చేసి మరి ఎదుటోడిని ఇరుకులో పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ వాడు ఇరుకును పడతాడేమో కానీ రేపు అస్సలేని ఇరుకులో పడేది నువ్వు. అవునా కదా? ఈరోజు ఒకవేళ వాడి దగ్గర డబ్బులు లేక నువ్వు ఆశించే లంచాన్ని ఇవ్వలేక ఒకవేళ చేతులు ముడుచుకొని తాను నిర్దోషైన దోషిగా ఒకవేళ తల ఉంచుతాడేమో, కానీ దీనికి తగిన ప్రతిఫలం దేవుడు ఒకరోజు తప్పకుండా ఇస్తారు. అది మన దృష్టిలో ఎప్పుడు ఉండాల్సింది. ఒక్కటేనండి బైబిల్ నేర్పేది ఏంటి అంటే, నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఎదురుగా ఉన్న నీ మనుషులు చూస్తున్నారా లేదా అనేది కాదు నువ్వు చూడాల్సింది. నీ కంటికి కనిపించని దేవుడు నువ్వు చేసే ప్రతిదీ చూస్తారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే నిజంగా భయంతో మన పాపం చెయ్యం. ఆయన చూస్తున్నారు అనే భయం మనకుంటే ఖచ్చితంగా పాపం చెయ్యం. మన పాపం చేయగలుగుతున్నామంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడో చూస్తున్నాడు. ఒకవేళ చూసినా ఇప్పుడేమైనా పనిష్మెంట్ ఇస్తాడేంటి? ఎప్పుడోగా ఈలోపు కొంతకాలం మన బండి వెళ్ళిపోద్దిగా అనుకుంటున్నాం మనం. కానీ నీ బండి వెళ్తుందేమో కానీ గమ్యం చేరదు. అది సంగతి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. లంచము నీతిమంతుల మాటలను అపార్థం చేస్తుంది. అలాంటి లంచం ఇచ్చి ఇలాంటివి చాలా వచనాలు ఉన్నాయి మనకి. సామెతల గ్రంథం 8:17 కనిపిస్తుంది. లంచాల గురించి చాలా చోట ద్వితీయోపదేశకాండంలో కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, లంచము అనేది దేవునికి నచ్చని పని. నువ్వు చేస్తే నిజాయితీగా చెయ్యి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ లంచం తీసుకోవడం ఎంత తప్పో చెప్పండి అందరూ. ఇవ్వడం కూడా అంతే తప్పు. ఇది మర్చిపోవద్దు మీరు. నేను లంచం తీసుకోనండి, కరెక్టే. కానీ నువ్వు ఇస్తున్నావా? పోనీ నీ పని సులభతరం చేసుకోవడానికి, నువ్వు అనుకున్న పని నెరవేర్చుకోవడానికి నువ్వు ఇస్తున్నావా? తీసుకునేవాడెంతో ఇచ్చే నీకు కూడా అంతే పనిష్మెంట్. నా మాట అర్థమైందా? అమ్మో నేను అసలు లంచం తీసుకోనండి, నేను అస్సలు అంటున్నావా? ఓకే, మంచిదే తీసుకోపోతే. మరి ఇస్తున్నావా? నీ పని త్వరగా అయిపోవాలని ఒక 50 రూపాయలు ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ, లేదా నీ వరుసలో నిలబడాల్సి వస్తే చివరి వరకు నుంచోలేని 200 ముందు ఇచ్చి ముందు వరుసలో నుంచుంటున్నావా? అది దేవుని దృష్టిలో తప్పే. తీసుకునేవాడికి బుద్ధి లేకపోతే ఇచ్చే నీకైనా ఉండాలిగా. ఉండాలా వద్దా? దేవుని దృష్టిలో ఏదైనా ఒకటే, ఇచ్చినా చెప్పాలి, ఇచ్చినా తీసుకున్నా. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే, ఒక ప్రవక్త్రి అయ్యుండి నోవద్య గారు షమయా గారికి లంచం ఇవ్వడానికి ప్రోత్సహించడం తప్పా కాదా? 100% తప్పు. 100% తప్పు. అలాంటి తప్పు చేసింది కాబట్టి నెహెమ్యా గారు ఏం చేస్తున్నారు అంటే, ఆమెను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే అర్థం ఏంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే అర్థం ఏంటో చెప్పండి నాకు. ఊరికే వదిలిపెట్టొద్దు అని. పాత నిబంధన చరిత్ర అంతా అదే చెప్పుద్ది. అర్థమైందన్నమాట. జకరియా గారుని యోవాషు గారు చంపించేశారు కదా. చంపించేటప్పుడు ఆయన చెప్పిన మాట కూడా ఏంటో తెలుసా? దేవుడు ఈ విషయాలన్నీ జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటాడు అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని ఊరికే వదలడు అని. దావీదు గారు కూడా సొలొమోను గారికి అదే చెప్పారు. ఇదిగో యోవాబు ఇలా చేశాడు, షిమీ ఇలా చేశాడు, వీళ్ళని నువ్వు ప్రశాంతంగా సమాధిలోనికి వెళ్ళనీయకూడదు సొలొమోను, వాళ్ళ రక్తం కళ్ళ చూడాలి నువ్వు అని మరీ చెప్పారు. అంటే పాత నిబంధన చట్టం ప్రకారం మనం ఆలోచిస్తే వీళ్ళని వదలొద్దు అని చెప్పేవారు. వాళ్ళు ఏం చేయలేకపోయినా దేవునికి అప్పగించి మరీ వెళ్ళేవారు ఆ విషయాన్ని. ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా గారు ఏమంటున్నారు? నోవద్యాను ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకో అంటే దయచేసి క్షమించని కాదు. ఇక్కడ ఆ కాలంలోని చట్టం ప్రకారం క్షమించని కాదు. అదే క్రొత్త నిబంధన చట్టం అయితే వీళ్ళు మాత్రం అదే చేసేవాళ్ళు. స్టెఫెన్ గారు కానీ యేసుక్రీస్తు వారు కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆయన వదిలేసేయని ఆయన చేశారు. కానీ పాత నిబంధనలో భక్తులు అలా కాదు. జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నారంటే ఆమెను వదిలిపెట్టొద్దు అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని పని కొరకు తన సొంత పనిని మానుకొని వచ్చిన నెహెమ్యా గారి ప్రార్థన దేవుడు వింటారా? ఎదుటివారికి లంచమిచ్చి మంచివారిని చంపడానికి ప్రోత్సహించే ప్రవక్త్రి అయిన నోవద్య గారి ప్రార్థన దేవుడు వింటారా? అదేంటి, ఆవిడ ప్రవక్త్రి కదా, ఆమె ప్రార్థన దేవుడు వినరా? వాళ్ళు ఉన్నదే ప్రార్థన చేయడానికి కదా, మరి ఆవిడ ప్రార్థన వినరా? ఉన్నది ప్రార్థన చేయడానికే, కానీ ప్రార్థన చేసే అర్హత కలిగిన స్థితిలో ఆమె కదా. బైబిల్ చెప్పింది ఏమని? దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఇప్పుడు ఈమె ఏ స్థితిలో ఉంది? లంచం ఇవ్వకూడదు. ప్రవక్త్రి అంటే ఈమెకి ధర్మశాస్త్రం తెలుసా లేదా? ధర్మశాస్త్రంలో లంచాలు తీసుకోవద్దని ఉందా లేదా? రెండవది, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎదుటి వారితో పాపం చేయించొచ్చా? ఆ పనిలో ఎవరున్నారు?
ఈమె ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే ఒక ప్రవక్త్రి అయి ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు చూడు, ఇది దేవునికి అస్సలు నచ్చదు. ఈమె ఒక ప్రధాన పాపి. ఎవరండి ఈమె? ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? బోధకులైన వారందరి ప్రార్థన దేవుడు వింటారు అనుకోవద్దు. మళ్ళా చెప్తున్నా, దైవజనులైన వారందరి ప్రార్థన దేవుడు వింటారు అనుకోవద్దు. వారు నీతిగా నిజాయితీగా ఉండి చేస్తే వింటారు. కొన్ని సందర్భాలలో నువ్వు బోధకుడివి కాకపోయినా, నువ్వు పాస్టర్వి కాకపోయినా, నువ్వు మంచి విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ ప్రార్థన వినొచ్చు. అంటే దేవునికి కావలసింది నువ్వు సాధారణమైన వ్యక్తివా, విశ్వాసివా, పాస్టర్వా, ప్రవక్తవా అని కాదు. నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు అనేది దేవునికి కావాలి. నా మాట అర్థమైందా? నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు? క్షమా హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నావా? పశ్చాత్తాప హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు చెప్పింది చేస్తూ ప్రార్థన చేస్తున్నావా? ఎదుటి వారికి చెప్పేదే నువ్వు చేసి ప్రార్థన చేస్తున్నావా? ఇవన్నీ చూస్తారు. అవి నచ్చితే నువ్వు బోధకుడివి కావక్కర్లేదు, రెవరెండ్వి కావక్కర్లేదు, బిషప్వి కాక్కర్లేదు. కానీ నువ్వు ఆయనకి నచ్చావా, నీ ప్రార్థన ఆయన వింటారు. ఒకవేళ నువ్వు పాస్టర్ అయినా, పెద్ద 10 మంది సంఘాల మీద నువ్వు అధికారివైనా, బిషప్ అయినా, పోపు అయినా, నీ మనస్సు బాగాలేదనుకోండి, నీ ప్రార్థన దేవుడు వినరు. మన ప్రార్థన ఎలా ఉంది అనేది ముఖ్యమైన విషయం ప్రియులారా. ఈరోజు నోవద్య గారిని దేవుడు మన ముందు ఎందుకు పెట్టారు అంటే, మనలో కూడా ఎక్కడో దేవుని పేరు చెప్పుకుని ఇలా ప్రవర్తించే వారం ఉన్నామేమో. నాకేంటండి, నేను చాలా టైం బైబిల్ చదువుతాను, చాలా దూరం ప్రయాణం, నన్నే తీసుకోండి, చాలా దూరాలు వెళ్ళొస్తాము, చాలా చోట్లకి వెళ్ళొస్తాము, రోజు మాట్లాడతాము అనుకుని దేవునికి నచ్చిన మనస్సు నాకు లేకుండా నేను ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా నా మాట దేవుడు ఆలకించడు. మీరు ఇవేమి చేయట్లేదు అనుకుందాం, ఏదో ఇంట్లోనే ఉండి మీకు కుదిరిన టైంలోనే బైబిల్ చదువుకొని మంచి మనసుతో మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ ప్రార్థనే దేవుడు వింటారు. ఆయనకు కావలసింది ఏ మనసుతో మనం ప్రార్థన చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. ఒక స్త్రీ అయి ఉండి నిజంగా ఇంత ధైర్యంగా, ఇంత తెగింపు కలిగిన స్త్రీనా ఈమె అనిపిస్తుంది మనం చూస్తుంటే. ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కానీ, ఒక మంచి పనికి ఆటంకాన్ని కలిగించడం కానీ, ఎదుటి వ్యక్తిని భయపెట్టాలనుకోవడం కానీ కదా. ఇక్కడ చూసాం కదా, మనం ఏమనుకున్నాం? నా మీద నిందమో ఇందువల్ల 13వ వచనం, ఇందువలన నాకు భయము పుట్టగా అంటూ 14వ వచనం వచ్చేటప్పటికి, నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను, సన్బల్లట్టును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలు. ఇంతకీ వీళ్ళందరూ లంచం ఎందుకు ఇచ్చారు? భయపెట్టాలనట. ఏంటి? భయపడిపోయి, బాబు సన్బల్లట్టు గారు, టోబియా గారు, మీకు నమస్కారం అండి, నన్ను ఏం చేయొద్దండి, నాకు ఇలాంటి కలిగించొద్దండి, మీరు ఎలా చెప్తే అలా వింటానండి అని భయపడిపోవాలని కోరుకున్నారు. ఏమండి, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి భయపెట్టడానికి తన వంతు సహకారాన్ని అందిస్తుంది అంటే అసలు ఈమెను ఎలాంటి స్త్రీ అనాలి? జనరల్గా స్త్రీలు ఎక్కువ భయంగా ఉంటారు కదా. మనకు చరిత్రలో కనిపించే ఆ హేరోదియా, యెజబెల్, అతల్యాలే కనిపిస్తారు మనకి, ఎదుటి వారిని భయపెట్టడానికి ప్రయత్నించిన వారిలో. కానీ ఈరోజు అదే చెప్తున్నా, వాళ్ళెవ్వరికి తీసిపోతే ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువే. ఎవరు? నోవద్య గారు. ఇలాంటి వారు మనలో ఉన్నారేమో. దేవుని పేరు చెప్తూ, దేవుని పక్షాన ఉంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, దేవుని పిల్లలకు హాని కలిగించేవారు, దేవుని పిల్లలకు ఇబ్బంది కలిగించేవారు, దేవుని పిల్లలకు నష్టాన్ని కలిగించేవారు, దేవుని పిల్లలు చనిపోవాలని కోరుకునేవారు మనలో కూడా ఉన్నారేమో. ఒకవేళ అలా ఉంటే మనం చాలా నష్టపోతాం. ఆ శాపం మన పిల్లల వరకు ఉంటుంది. పాపం ఉండదు కానీ ఫలితం ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారిని భయపెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇంకో విషయం చెప్పనా? నిజంగా పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వాడు ఒక్క క్షణం భయపడినా మరల వెంటనే తేరుకొని సింహం వలె ధైర్యంగా ఉంటాడు, గర్జిస్తాడు. అదే నెహెమ్యా గారి జీవితంలో జరిగింది. కానీ ఎంత బాధపడకపోతే ఆయన, ఎంతలా ఆలోచించకపోతే, ఎంతలా వాళ్ళు చేసిన క్రియలు ఆయనకు అర్థం కాకపోతే, దేవా వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుంటారు. అంతేనండి. ఎంత బాధ అనుభవించుంటారు నెహెమ్యా గారు వీళ్ళ వలన. వీళ్ళంతా చేసిన ఒక తల్లిలా, ఒక చెల్లిలా, ఒక అక్కలా నోవద్య గారు ఏం చేయాలో తెలుసా? దేవుని పక్షాన ఆయనకి సపోర్ట్ చేయాలి. చెయ్యకపోగా చెడు చేసే వారికి సహకారాన్ని అందించి చరిత్రలో
ఒక దొంగ ప్రవక్త్రిలా, అబద్ధ ప్రవక్త్రిలా, మోసగత్తైన ప్రవక్త్రిలా చరిత్రలో నిలిచిపోయింది. అలా ఉండకూడదని నోవద్య గారి జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టారు. ఈ పేరు కలిగిన వారు, ఇలాంటి జీవితం కలిగిన వారు ఈమె ఒక్కరే, ఈ ఒక్క చోటే ఆమె కనిపిస్తారు. ఒక్కచోటే కనిపిస్తారు. ఒక్కచోట కనిపించిన ఆమె చరిత్రను ఎందుకు వ్రాయించారు అంటే ఆమె జీవితం పేరుకే ప్రవక్త్రి, కానీ ఒక్క మంచి లక్షణం కూడా ఆమెలో లేదు. మొగరాయిలా ఉండుంటుంది, రౌడీలా ఉండుంటుంది, విలన్లా ఉండుంటుంది. నాకెవడ ఎదురు చెప్పేది? పేరేం చూపిస్తుంది? ప్రవక్త్రిని. ఏసై నెహెమ్యాని అందనుకోండి, వెళ్ళిపోతారు. ఎందుకని? దేవుడు చెప్పాడంటది. అంతేనా? అంటే దేవుని ముసుగులో ఎన్నో అరాచకాలు చేయాలనుకుంది, కానీ దేవుడు అలా చేయనిస్తారండి? దేవుడు అలా చేయనిస్తారా? మనం మాట్లాడుకున్నాం బత్షెబ గారి గురించి. దావీదు గారు అనుకున్నారు బత్షెబ గారితో సైనించి ఇది స్లోగా ఊరియా గారి మీదకి నెట్టేద్దామని ఇంటికి పిలిపించి ఇంటికి వెళ్ళమన్నారు. ఒకవేళ ఇంటికి వెళ్ళుంటే ఆ గర్భం ఏమయ్యేది? ఊరియా గారి వలన వచ్చిందని ప్రచారం చేసేవారు. కానీ దేవుడు అలా చేయనిస్తారా? దావీదు గారి తప్పు బయటికి రావాలి, ఊరియా గారి మంచితనము బయటికి రావాలి అంటే నిజంగా అక్కడికి వచ్చిన తర్వాత కూడా, రాజు వెళ్ళమన్న తర్వాత కూడా ఇంటికి వెళ్లకుండా ఉన్నాడు అంటే అది దేవుని ప్రణాళిక. ఎందుకు అంటే దావీదు గారు చేసింది దేవునికి నచ్చలేదు. ఆ తప్పును బయట పెట్టాలి. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఏమో చిన్నదే కదా ఏదో దాచేసాం అనుకుంటారు, కానీ అది దాగదు. ఆఖరి 99% దాగినట్టే ఉంటుంది, కానీ 100% మొత్తం బట్టబయలై మొత్తం విషయాలు బయటకు వస్తాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అభయానా కలకత్తా డాక్టర్ విషయం. ఆ కాలేజీలో శవాల అవయవాలను అమ్ముకుంటూ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఆ కాలేజీ. అలాంటి కొన్ని రహస్యాలు ఆ ట్రైనీ డాక్టర్కి తెలియడం వలన ఆమె చెప్పిందట, మీ బండారం అంతా బయట పెట్టేస్తా, రాష్ట్రపతికి తెలియచేస్తాను అందట. ఇంకెక్కడ తెలిసిపోద్దో అనుకొని అతి కిరాతకంగా చంపేశారు. ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పేశారు. వెంటనే పేరెంట్స్ కూడా చూడకుండా దహనం చేసేశారు. అలానే మాసిపోయింది. అది పిన్ టు పిన్ బయటకు వస్తుంది. అందుకే బైబిల్ చెప్పింది తెలుసా, రహస్యంగా చేస్తున్నాను అనుకుంటే ఏదో ఒకరోజు అది మిద్ది మీదే ప్రకటించబడుతుంది అని. అందుకే ఏదో చేసేసామన్నట్టు చేయకండి. ఒకవేళ మా దృష్టిలో కనబడకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళ దృష్టికి కనబడకపోవచ్చు, కానీ రహస్యాలను చూసే దేవునికి, హృదయాలు ఎరిగిన దేవునికి మరుగైనది ఏది ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నోవద్య గారి జీవితంలో దేవుడు మనకు నేర్పించేది ఏంటి అంటే, దేవుని ముసుగులో చెడు చేయాలి అనుకుంటే నష్టం మనకే కానీ ఎదుటి వారికి కాదు. నెహెమ్యా గారు చక్కగా పనిని ముగించారు, దేవుడు సహాయం చేశారు, క్షేమంగా తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. కానీ చరిత్రలో ఒక అబద్ధ ప్రవక్త్రిగా, దొంగ ప్రవక్త్రిగా, మోసగత్తైన ప్రవక్త్రిగా, చెడు ప్రవక్త్రిగా చరిత్రలో నిలిచిపోయిన స్త్రీ ఎవరు? నోవద్య. అలా ఉండకూడదని చెప్పడానికే దేవుడు ఆమె జీవితాన్ని మన ముందు పెట్టారు. ఒకవేళ చెడ్డ లక్షణాలు మనకు కూడా ఏమైనా ఉంటే, ఎదుటివారిని ఏదో చేసేయాలని, ఎదుటివారికి ఏదో నష్టాన్ని కలిగించాలని ఏవేవో కుట్రల పని ఏవేవో చేస్తే నష్టం అటు తిరిగి దాని ఫలితం మన మీదకే వస్తుంది తప్ప అవతల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి పనిచేస్తున్నప్పుడు దేవుడు వారికి తప్పకుండా సహాయం చేస్తారు. నెహెమ్యా గారు మంచి మనసుతో పనిచేస్తున్నారు, దేవుడు అతనికి సహాయం చేశారు. చెడ్డ దృష్టితో పనిచేసింది నోవద్య, చరిత్రలో చెడ్డ వ్యక్తిగా మిగిలిపోయింది. అలా ఉండొద్దని చెప్పడానికి దేవుడు మనకి ఈ విషయాన్ని తెలిపారు. మనం అలా ఉందాం, చేతనైతే మంచి చేద్దాం, చేయలేకపోతే మౌనంగా ఉందాం తప్ప చెడు చేయాలని కానీ, అది దేవుని ముసుగులో చెడు చేయాలనుకుని నష్టపోవద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. హెచ్చరికను స్వీకరిద్దాం, మంచిగా పనిచేద్దాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.